ఎలా ఉన్నావు భూమి? బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? బానే ఉన్నాను. చూడు, నువ్వు ఆ ఇంట్లో ఉండొద్దు భూమి. ఆల్రెడీ నువ్వు శరత్ చంద్ర కూతురువని, ఆ ఇంటి వారసురాలివని అందరికీ తెలిసిపోయింది కదా. అపూర్వ మంచిది కాదు. ఖచ్చితంగా నీకేదో ప్రమాదం తలపెట్టాలనే చూస్తుంది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తే తన ఇంట్లోనే ఉండనివ్వలేదు. ఆగాకు. ఇలాంటివేమీ చెప్పొద్దు. ఏదైనా సేఫ్గా ఉండే హాస్టల్లో పెడతాను, అక్కడుండు. ఇది మరీ బావుంది. మా నాన్నను ఆ ఇంట్లో వదిలేసి నేనైతే మాత్రం ఎలా రాగలను? ఆయనకు కూడా ఏదో ఏర్పాటు చేస్తాను. ఏం అవసరం లేదు. నేనెక్కడున్నా, ఎలాంటి ప్రమాదంలో ఉన్నా నన్ను ప్రేమించే వ్యక్తి ఒకరున్నారులేండి. ఆయనే కాపాడుకుంటారు. చూసావా శారదా, ఒకళ్ళనొకళ్ళకి ఎదురయ్యేలా చేస్తే ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో. అందుకే ఇదంతా ప్లాన్ చేసింది. నిజమేనండి. నన్ను నమ్మండి ప్లీజ్. నువ్వు చెప్పే పిట్ట కథలు హరికథలు నమ్మడం మొదలు పెడితే ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ అదే చెప్పడం మొదలు పెడతారు. అప్పుడు ఇది పోలీస్ స్టేషన్ అవ్వదు, రవీంద్ర భారతి కళా ప్రాంగణం అయిపోతుంది. ఏమంటావు రాజేందర్? కరెక్ట్ గా చెప్పారు మేడం. సార్కి రాత్రంతా పచ్చి మంచినీళ్లు కూడా ఇవ్వద్దు, ఉపవాసం చేయనివ్వండి. ఉదయాన్నే వచ్చి నేను పూజ మొదలు పెడతాను. నిజం అదే బయటికి తన్నుకొస్తుంది. అలాగే మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. సార్ ఏయ్, సార్ పద. సార్ సార్ ప్లీజ్ సార్, నా మాట వినండి సార్. నేను చెప్పడానికి పద. సార్. సార్ నా మాట వినండి. ఏంటి మమ్మీ డిస్టర్బెన్స్? అంత మంచి పాట వస్తుంటే డిస్టర్బెన్స్ అంటుందేంటమ్మాయి? గాడిదకేం తెలుసు గంధపు సువాసన అన్నట్టుంది. పిన్ని అంటే మన అమ్మాయిని ఏం అనలేదమ్మాయి, గాడిద సామెత చెప్పానంటే చాలు. ఆపు, లోపల ఏం జరుగుతుందో చూద్దాం కదా. సరే పదా. అపూర్వ గారు పైకి నవ్వుతూ ఉన్నా లోపల మీకు బాగా మండుతున్నట్టుంది. ఓ, తెలిసిపోయిందా కేపీ? మీ గురించి నాకు కాకపోతే ఇంకెవరికి తెలుస్తుందండి. ముందు ముందు మీరు ఇంకా చాలా చూడాలి, చాలా ఫేస్ చేయాలి. చేస్తాను కేపీ. సవాల్ చెయ్యడానికి, సవాల్ ఎదుర్కోవడానికి నేనెప్పుడు సిద్ధంగానే ఉంటాను. మీకు విషయం తెలియట్లేదు, భూమి నా శోభాచంద్ర చెల్లెమ్మంత మంచిది కాదు. మీరు తట్టుకోలేరు. ఇలా భారీ భారీ డైలాగులు చెప్పడానికేగా చివరి వరకు నించున్నావు.
నా ముందు నిలబడి మాట్లాడ్డానికే భయపడే నువ్వు ఈరోజు ఇంత దర్జాగా నా ఎదురుగా నిలబడి నా కళ్ళల్లోకే సూటిగా చూసి నాకే ఎదురు తిరిగి మాట్లాడే స్థాయికొచ్చావంటే ఇదంతా ఆ భూమిని చూసుకునేగా. పోగొడతా. నీ ధైర్యాన్ని పోగొడతా. నీలో ఉన్న పాత భయాన్ని బయటికి తీస్తా. నిన్ను వదిలించుకున్నాను అనుకున్నాను, కానీ ఈ లోపు నీ కూతుర్లా వస్తుందనుకోలేదు. అలా వస్తుంది అని ఆ రోజే అనుకుంటే నువ్వు కాపాడాలని విసిరేసిన ఈ భూమిని నేను బయటికి తీసి తిరిగి అదే మంటలో కాల్చి బూడిద చేసేదాన్ని. ఇప్పటికైనా పోయిందేమీ లేదు శోభాచంద్ర. నీ కూతుర్ని తొందరలోనే నీ దగ్గరికి పంపిస్తాను.